ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. విజయనగర రాజుల కాలంలో గ్రామ వ్యవహారాలు నిర్వహించేవాడు అయగాండ్రు. గంగాదేవి, తిరుమలాంబ, మధురవాణి అనేవారు విజయనగర సామ్రాజ్యంలో పాండిత్యాన్ని చూపిన రాజకుటుంబానికి చెందిన స్త్రీలు. పెరికలు అనేవారు విజయనగర రాజ్యంలో వర్తకుల సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసి వచ్చిన సొమ్ముతో జీవితం గడిపేవారు. వీసం, పనం, హొన్ను అనేవి విజయనగర రాజుల కాలం నాటి కొన్ని రకాల నాణాలు. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగులో రాసిన గ్రంథం ఆముక్తమాల్యద. శ్రీకృష్ణ దేవరాయలు సంస్కృతంలో రాసిన గ్రంథం ఉషా పరిణయం. మధురా విజయంను రచించిన వారు గంగాదేవి. వరదాంబికా పరిణయంను రచించిన వారు తిరుమలాంబ. విజయనగర రాజుల కాలం నాటి ప్రసిద్ధ కట్టడాలు హజారా రామస్వామి, విఠల స్వామి, బాలకృష్ణ స్వామి, విరూపాక్ష స్వామి, లేపాక్షి బసవన్న ఆలయాలు, లోటస్ మహల్. క్రీస్తు శకం 1347 సంవత్సరంలో గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించిన వాడు అలావుద్దీన్ హసన్ గంగ్ బహమనీ. క్రీస్తు శకం 1325-1351 మధ్య కాలంలో ఢిల్లీని ఏలిన మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారుల్లో ప్రముఖుడు, సమర్థుడు అలావుద్దీన్ హసన్ గంగ్ బహమనీ. విజయనగర రాజ్య స్థాపకులైన హరిహర బొక్క సోదరులకు సమకాలీకుడైన బహమనీ రాజ్య స్థాపకుడు అలావుద్దీన్ హసన్ గంగ్ బహమనీ. విజయనగర బహమనీ రాజ్యాల మధ్య ఘర్షణ ఇతని కాలంలోనే ప్రారంభమైంది. అలావుద్దీన్ హసన్ గంగ్ బహమనీ. అలావుద్దీన్ హసన్ గంగ్ బహమనీ మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన అతని కుమారుడు మొదటి మహమ్మద్ షా. అలావుద్దీన్ హసన్ గంగ్ బహమనీ మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన అతని కుమారుడు మొదటి మహమ్మద్ షా. మొదటి మహమ్మద్ షా విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన మంత్రి సైఫుద్దీన్. క్రీస్తు శకం 1373లో మొదటి మహమ్మద్ షా మరణానంతరం సింహాసనం అధిష్ఠించిన ఇతని వారసుడు రెండో మహమ్మద్ షా. రెండో మహమ్మద్ షా ఆదరించిన కవి షిరాజ్. ఇతని అనుచరులు ఇతన్ని రెండో అరిస్టాటిల్ అని కీర్తించారు. రెండో మహమ్మద్ షా బహమనీ సుల్తానుల్లోకెల్లా ప్రసిద్ధుడు ఫిరోజ్ షా. రెండో మహమ్మద్ షా కుమారుడు ఫిరోజ్ షా. ఫిరోజ్ షా బహమనీ సుల్తాన్ సేనల చేతిలో పరాజితుడైన విజయనగర చక్రవర్తి మొదటి దేవరాయలు. క్రీస్తు శకం 1419లో పానగల్లు యుద్ధంలో విజయనగర సేనల చేతిలో ఏ బహమనీ సుల్తాన్ సైన్యాలు పరాజయం పొందాయి. ఫిరోజ్ షా. ఫిరోజాబాద్ అనే కొత్త నగరాన్ని, ఒక మసీదును ఫిరోజా షా ఎక్కడ నిర్మించాడు? గుల్బర్గా. బహమనీ సుల్తానుల్లో చివరి గొప్ప సుల్తాన్ మూడో మహమ్మద్ షా. మూడో మహమ్మద్ షా ప్రధానమంత్రి ఎవరు? మహమ్మద్ గవాన్. గవాన్ పరిపాలనా సౌలభ్యం కోసం బహమనీ రాజ్యాన్ని డాష్ గా విభజించాడు. 8 తరఫ్లుగా. అవి గుల్బర్గా, బీజాపూర్, దౌలతాబాద్, జున్నార్, మహార్, వరంగల్, బీదర్, రాజమండ్రి.
ఎవరి పాలనా కాలంలో గోవా పట్టణాన్ని విజయనగర రాజుల నుంచి బహమనీయులు ఆక్రమించారు? మూడో మహమ్మద్ షా. మూడో మహమ్మద్ షా బాగా తాగి ఉన్న సమయంలో చాడీలు చెప్పి దక్కనీ మంత్రులు ఈర్ష్యతో మంత్రి గవాన్ను ఎప్పుడు ఉరి తీయించారు? క్రీస్తు శకం 1481. మూడో మహమ్మద్ షా మరణించిన తర్వాత బహమనీ సామ్రాజ్యం ఎన్ని స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది? 5 రాజ్యాలుగా. అవి అహ్మద్ నగర్, బీజాపూర్, బీరార్, బీదర్, గోల్కొండ. బహమనీ రాజ్యాన్ని సందర్శించిన రష్యన్ బాటసారి ఎవరు? నికోటిన్. బహమనీ సుల్తానుల కాలం నాటి గొప్ప కళాఖండాలు బీజాపూర్లోని గోల్ గుంబజ్ మస్జిద్, బీదర్ మద్రసా. గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్ షాహీ వంశాధికారాన్ని స్థాపించినవాడు సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. కుతుబ్ షాహీలు తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించిన సుప్రసిద్ధ చరిత్రకారులు హారూన్ ఖాన్ షేర్వాణి, నేలటూరి వెంకట రమణయ్య. కుతుబ్ షాహీ సుల్తానుల్లో సుప్రసిద్ధులు సుల్తాన్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1512-1543, ఇబ్రాహీం కుతుబ్ షా క్రీస్తు శకం 1550-1580, మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1580-1612. కుతుబ్ షాహీ సుల్తానుల కాలం నాటి ముస్లిం చరిత్రకారుల రచనలు గుల్షన్ ఈ ఇబ్రాహీమీ ఫెరిస్టా, తారీఖ్ ఈ కుతుబ్ షాహీ, ఖదీర్ ఖాన్, బుర్హాన్ ఈ మాసిర్, సయ్యద్ అలీ టబాటబీ, తారీఖ్ ఈ సుల్తాన్ మహమ్మద్ షాహీ. అజ్ఞాత చరిత్రకారుడు దీనిని రాసినది. కుతుబ్ షాహీ సుల్తానుల కాలం నాటి తెలుగు సంస్కృత రచనలు తిరుపతి సంవరణోపాఖ్యానం రచయిత అద్దంకి గంగాధరుడు, యయాతి చరిత్ర రచయిత పొన్నగంటి తెలగ నార్యుడు, కుకుత్స విజయం రచయిత మట్ల అనంత భూపాలుడు, వైజయంతి విలాసం రచయిత సారంగ తమ్మయ్య, హంస విసంతి రచయిత కదిరి ఫతి, సుఖ సప్తతి రచయిత అయ్యలరాజు నారాయణమాత్రుడు. కుతుబ్ షాహీల రాజధాని గోల్కొండ, కొత్త నగరం హైదరాబాద్, దక్కన్లోని ఇతర నగరాలను ప్రాంతాలను సందర్శించిన విదేశీ బాటసారులు ఫ్రాన్స్ దేశస్థులు టావెర్నియర్, బెర్నియర్, తీవ్నాట్, విలియం మాథోల్ట్. రష్యాకు చెందినవాడు నికోటిన్. వృత్తిరీత్యా వైద్యుడు, గొప్ప చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడైన ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఏ దేశస్థుడు? ఫ్రాన్స్. క్రీస్తు శకం 1656-1668 మధ్య కాలంలో గోల్కొండ రాజ్యంలో పర్యటించిన ఫ్రాన్స్ వాస్తవ్యుడు ఎవరు? ఫ్రాంకోయిస్ బెర్నియర్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడైన దారా షుకోకు ఆస్థాన వైద్యునిగా పనిచేసిన ఫ్రాన్స్ వాస్తవ్యుడు ఎవరు? ఫ్రాంకోయిస్ బెర్నియర్. 1670-71 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యంలో దక్కన్లో పర్యటించి చూసిన విషయాలను డైరీలో రాసుకున్న ఇతని వివరణలు ట్రావెల్స్ ఇన్ మొఘల్ ఎంపైర్ అనే గ్రంథంగా ఫ్రాన్స్లో ముద్రించారు. ఫ్రాంకోయిస్ బెర్నియర్ తెలంగాణ తరఫ్దారుగా పనిచేసిన స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు?
క్రీస్తు శకం 1512. గోల్కొండకు సమీపంలో మహమ్మద్ నగర్ కొత్త పట్టణాన్ని కట్టించినవాడు సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. 99వ ఏట కుమారుడి చేతిలో అంటే జంషీద్ చేతిలో హత్య చేయబడ్డ స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. క్రీస్తు శకం 1543లో అళియ రామరాయలు శరణు పొందిన గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ చిన్న కుమారుడు ఎవరు? ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. రాక్షసి తాంగడి అంటే తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? జనవరి 23, 1565. హుస్సేన్ సాగర్ చెరువు, ఇబ్రహీంపట్నం చెరువులను నిర్మించినవాడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1580. సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ మూడో కుమారుడు మరియు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సోదరుడు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా మేనల్లుడు. ఏకైక కుమార్తె హయత్ బక్ష్ బేగం భర్త ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1612. మహమ్మద్ కులీ కుతుబ్ షా మరణానంతరం గోల్కొండ సుల్తానుగా బాధ్యతలు చేపట్టిన అతని మేనల్లుడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. క్రీస్తు శకం 1612లో హైదరాబాద్ నగరంలో మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేసినవాడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ నగరంలో మక్కా మసీదు నిర్మాణం ఎన్నేళ్లు పాటు కొనసాగింది? 70 ఏళ్లు. హైదరాబాద్ నగరంలో మక్కా మసీదు నిర్మాణాన్ని 1694లో పూర్తి చేసిన వాడు ఔరంగజేబు. కుతుబ్ షాహీ సుల్తానుల్లో చివరివాడు అబుల్ హసన్ తానాషా. కుతుబ్ షాహీల కాలంలో పరిపాలనా వ్యవహారాల్లో సుల్తాన్కు సహకరించే మంత్రివర్గం పీష్వా లేదా వజీర్. మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి, ఐన్ ఉల్ ముల్క్ సైనిక వ్యవహారాలు, మజుందార్. కుతుబ్ షాహీల కాలంలో పరిపాలనా వ్యవహారాల్లో సుల్తాన్కు సహకరించే ఉప మంత్రులు వజీర్, కొత్వాల్, దబీర్, హవాల్దార్. సుల్తాన్ చిన్నవాడైనప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు సమావేశాలకు అధ్యక్షత వహించేవాడు ఎవరు? వజీర్ అంటే ప్రధానమంత్రి. కుతుబ్ షాహీ సుల్తానుల ఆర్థిక మంత్రుల్లో అసాధారణ ప్రతిభ చూపి రాజ్య ఆదాయాన్ని పెంచిన వారు మహమ్మద్ అమీన్, మహమ్మద్ సయ్యద్. ఆలంలను అంటే పీర్లను నిలపడానికి అనేక అసుర్ ఖానాలను హైదరాబాద్ నగరంలో కట్టించిన వారు కుతుబ్ షాహీలు. భద్రాచలంలో శ్రీరాముని ఆలయం నిర్మించిన కంచర్ల గోపన్న వీరి ఉద్యోగి. చివరి కుతుబ్ షాహీ సుల్తాన్ ఉద్యోగి. ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన సంవత్సరం క్రీస్తు శకం 1687. ఔరంగజేబు ఏ సంవత్సరంలో మరణించాడు? క్రీస్తు శకం 1707. 1724వ సంవత్సరంలో అసఫ్ జాహీ వంశాధికారాన్ని స్థాపించిన వాడు మీర్ కమరుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్. నిజాం ఉల్ ముల్క్ 1857 తిరుగుబాటును అణచివేయడంలో సహకరించిన హైదరాబాద్ నిజాం ప్రధాన మంత్రి మొదటి సాలార్ జంగ్. అసఫ్ జాహీ వంశస్థుల్లో చివరి ఇద్దరు నిజాములు మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869-1911, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911-1948.
బ్రిటిష్ వైస్రాయ్ రిపన్ హైదరాబాద్ను ఎవరి కాలంలో సందర్శించాడు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. 1878లో మదర్సా ఇ ఆలియా పాఠశాల, మహబూబియా బాలికల పాఠశాల ఎవరి కాలంలో స్థాపించబడ్డాయి? మీర్ మహబూబ్ అలీ ఖాన్. 1908 సెప్టెంబర్ 28న హైదరాబాద్ నగరం భీకర మూసీ నది వరదలకు గురైన సమయంలో ప్రజాహిత సహాయక చర్యలు చేపట్టిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ ప్రధాని ఎవరు? రాజా కిషన్ ప్రసాద్. 1885 ఫిబ్రవరిలో బ్రిటిష్ మహారాణి గ్రాండ్ కమాండర్, స్టార్ ఆఫ్ ఇండియా బిరుదులతో ఏ నిజాంను సత్కరించింది? నిజాం మహబూబ్ అలీ ఖాన్. నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఎప్పుడు మరణించాడు? ఆగస్టు 29, 1911. అసఫ్ జాహీ వంశపాలకుల్లో చివరివాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆధునిక హైదరాబాద్ రూపకర్తగా కీర్తి గడించిన అసఫ్ జాహీ వంశపాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో సింహాసనం అధిష్ఠించాడు? ఆగస్టు 29, 1911. నగర ప్రజల కోసం గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు, వ్యవసాయ అభివృద్ధి కోసం నిజాం సాగర్ నిర్మించిన వాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన వాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలన ఎప్పుడు ముగిసింది? 1948 సెప్టెంబరు 18న. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ సంవత్సరం మరణించాడు? 1967. సమర్థవంతంగా క్షత్రియ ధర్మాన్ని నిర్వహించిన విజయనగర చక్రవర్తులు: 1 శూద్రులు, 2 బ్రాహ్మణులు, 3 వైశ్యులు, 4 క్షత్రియులు. జవాబు 1 శూద్రులు. అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్ర సమయంలో కాకతీయ రాజ్య పాలకుడు ఎవరు? 1 గణపతి దేవుడు, 2 మొదటి ప్రతాపరుద్రుడు, 3 రెండో ప్రోలరాజు, 4 రెండో ప్రతాపరుద్రుడు. జవాబు 4 రెండో ప్రతాపరుద్రుడు. డామింగో పేస్ ఏ దేశానికి చెందిన వారు? 1 రష్యా, 2 మొరాకో, 3 పోర్చుగల్, 4 ఇంగ్లాండ్. జవాబు 3 పోర్చుగల్. బహమనీ సామ్రాజ్యానికి రాజధాని: 1 బీరార్, 2 అహ్మద్ నగర్, 3 బీదర్, 4 గుల్బర్గా. జవాబు 4 గుల్బర్గా. మహమ్మద్ గవాన్ ఎవరి వద్ద ప్రధానిగా పనిచేశారు? 1 బహమనీలు, 2 ఢిల్లీ సుల్తానులు, 3 విజయనగర రాజులు, 4 రెడ్డి రాజులు. జవాబు బహమనీలు. విజయనగర రాజుల్లో అందరిలోకెల్లా గొప్పవాడు? 1 రెండో దేవరాయలు, 2 నరసింహరాయ, 3 శ్రీకృష్ణ దేవరాయ, 4 అలియ రామరాయ. జవాబు 3 శ్రీకృష్ణ దేవరాయ. రెడ్డి రాజ్య సామ్రాజ్య స్థాపకుడు: 1 అనపోతారెడ్డి, 2 వేమారెడ్డి, 3 ప్రోళయ వేమారెడ్డి, 4 కొమరగిరి రెడ్డి. జవాబు 3 ప్రోళయ వేమారెడ్డి. వసు చరిత్ర అనే గ్రంథ రచయిత: 1 పింగళి సూరణ, 2 రామరాజ భూషణ, 3 దుర్జటి, 4 అల్లసాని పెద్దన. జవాబు 2 రామరాజ భూషణ. మను చరిత్ర అనే గ్రంథ రచయిత: 1 పింగళి సూరణ, 2 రామరాజ భూషణ, 3 దుర్జటి, 4 అల్లసాని పెద్దన. జవాబు 4 అల్లసాని పెద్దన. హరికథాసారం అనే గ్రంథం రచించింది: 1 అల్లసాని పెద్దన,
2 దూర్జటి, 3 పింగళి సూరణ, 4 రామకృష్ణ. జవాబు 1 అల్లసాని పెద్దన. ప్రౌఢ దేవరాయలుగా పేరొందిన విజయనగర రాజు 1 దేవరాయ, 2 పరిహార రాయ, 3 గౌడ డిండిమ, 4 రెండో దేవరాయ. జవాబు 4 దేవరాయ. సాలువ వంశ స్థాపకుడు 1 నరసింహరాయ, 2 హరిహర బొక్కరాయలు, 3 మొదటి తిరుమలుడు, 4 వీర నరసింహరాయ. జవాబు 1 నరసింహరాయ. దీవానీ యుద్ధకాలం నాటి విజయనగర రాజు 1 అళియ రామరాయ, 2 కృష్ణదేవరాయ, 3 నరసింహరాయ, 4 రెండో దేవరాయ. జవాబు 2 కృష్ణదేవరాయ. కింది వాటిలో కృష్ణదేవరాయ గ్రంథం కానిది 1 మధుర విజయం, 2 జాంబవతి పరిణయం, 3 ఉషా పరిణయం, 4 2 3. జవాబు 1 మధుర విజయం. రాజమండ్రి వరకు రాజ్య విస్తరణ చేసిన వారు 1 దేవరాయ, 2 రెండో దేవరాయ, 3 బుక్కరాయ, 4 హరిహర రాయ. జవాబు 2 రెండో దేవరాయ. రాయచూర్ అంతర్వేది కోసం విజయనగర రాజులు ఎవరితో యుద్ధం చేశారు? 1 బహమనీలు, 2 కళింగులు, 3 గజపతులు, 4 రెడ్డి రాజులు. జవాబు 1 బహమనీలు. కింది వాటిలో భిన్నమైంది? 1 హరికథాసారం, 2 ఆముక్త మాల్యద, 3 ఉషా పరిణయం, 4 జాంబవతి పరిణయం. జవాబు 1 హరికథాసారం. విజయనగర రాజుల కాలంలో లేని ప్రముఖ మహిళ 1 ఆండాల్, 2 మొల్ల, 3 తిమ్మక్క, 4 గంగాదేవి. జవాబు 1 ఆండాల్. మహానాటక సుధానిధి గ్రంథం రచించింది 1 దేవరాయ, 2 రెండో దేవరాయ, 3 రామరాయ, 4 మల్లికార్జునరాయ. జవాబు 2 రెండో దేవరాయ. కింది వాటిలో భిన్నమైన వారు? 1 దీక్షితార్, 2 త్యాగరాజు, 3 రామదాసు, 4 శ్యామశాస్త్రి. జవాబు 3 రామదాసు. సంగీత సర్వస్వం గ్రంథం రచయిత 1 హరిహర, 2 బుక్కరాయ, 3 విద్యారణ్య స్వామి, 4 కంపన. జవాబు 3 విద్యారణ్య స్వామి. విజయనగర రాజుల కాలానికి సంబంధించి భిన్నమైంది? 1 తెలుగు, 2 కన్నడం, 3 మలయాళం, 4 తమిళం. జవాబు 3 మలయాళం. విజయనగర రాజుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి 1 వ్యవసాయం, 2 వ్యాపారం, 3 పరిశ్రమలు, 4 కుండల తయారీ. జవాబు 1 వ్యవసాయం. విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని 1 హంపి, 2 అనగొంది, 3 పెనుగొండ, 4 చంద్రగిరి. జవాబు 4 చంద్రగిరి. విజయనగర సామ్రాజ్యంలో చివరి రాజు 1 రెండో వెంకటపతిరాయ, 2 మూడో వెంకటపతిరాయ, 3 మూడో రంగరాయలు, 4 శ్రీకృష్ణదేవరాయలు. జవాబు 3 మూడో రంగరాయలు. కింది వాటిలో భిన్నమైంది? 1 హజారా రామస్వామి, 2 విఠలాలయం, 3 ఏకాంబరేశ్వర ఆలయం, 4 బృహదీశ్వరాలయం. జవాబు 4 బృహదీశ్వరాలయం. రెడ్డి రాజుల కాలం నాటి రాజ్య సరిహద్దు కానిది? 1 కటక్, 2 అరేబియా సముద్రం, 3 శ్రీశైలం, 4 కంచి. జవాబు 2 అరేబియా సముద్రం. రెడ్డి రాజుల కాలము నాటి రాజధాని కానిది? 1 అద్దంకి, 2 రాజమండ్రి, 3 కొండవీడు, 4 కాకినాడ. జవాబు 4 కాకినాడ.
ప్రబంధ పరమేశ్వరుడిగా పేరు పొందిన కవి 1 నన్నయ్య, 2 ఎర్రన, 3 తిక్కన, 4 పోతన. జవాబు 2 ఎర్రన. రెడ్డి రాజు దేని ఆధారంగా రాజ్యపాలన చేశారు? 1 వేదాలు, 2 ఉపనిషత్తులు, 3 అరణ్యకాలు, 4 ధర్మసూత్రాలు. జవాబు 4 ధర్మసూత్రాలు. క్రింది వారిలో భిన్నమైన వారిని గుర్తించండి. 1 కుమార కంపన, 2 అచ్యుతరాయ, 3 రెండో దేవరాయ, 4 మొదటి బొక్కరాయ. జవాబు 2 అచ్యుతరాయ. కింది అంశాల్లో సరికానిది 1 హంపి వద్ద ఉన్న శిథిలాలను 1805లో కల్నల్ కోలిన్ మెకంజీ బయటకు తీసుకొచ్చాడు. 2 దేవరాయ కాలంలో అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని సందర్శించారు. 3 నికోలో కాంటే పర్షియా దేశస్థుడు. 4 న్యూనిచ్ పోర్చుగీసు దేశానికి చెందిన యాత్రికుడు. జవాబు 3 నికోలో కాంటే పర్షియా దేశస్థుడు. ప్రకటన ఏ గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో రెడ్డి రాజులు సామంతులుగా స్థిరపడ్డారు. కారణం రేచర్ల ప్రభువులు నిరంతరం గజపతులతో యుద్ధాలు చేసేవారు. 1 ఏ ఆర్లు సరైనవి, 2 ఏ సరైంది, ఆర్ సరికాదు, 3 ఏ సరికాదు, ఆర్ సరైంది, 4 ఏ ఆర్లు 2 సరికావు. జవాబు 1 ఏ ఆర్లు సరైనవి. కింది వాటిలో భిన్నమైంది 1 ఉషా పరిణయం, 2 జాంబవతి పరిణయం, 3 వసు చరిత్ర, 4 ఆముక్త మాల్యద. జవాబు 3 వసు చరిత్ర. కింది వాటిని జతపరచండి. 1 అల్లసాని పెద్దన, ఏ అపహరణం, 2 నంది తిమ్మన, బి రాజశేఖర చరిత్ర, 3 మాదయ్య గారి మల్లన, సి మను చరిత్ర, 4 దోర్జటి, డి శ్రీకాళహస్తీశ్వర మహత్యం. 1 1A, 2B, 3C, 4D, 2 1D, 2C, 3B, 4A, 3 1C, 2A, 3B, 4D, 4 1C, 2D, 3B, 4A. జవాబు 3 1C, 2A, 3B, 4D. కింది వారిలో భిన్నమైన వారిని గుర్తించండి. 1 ముత్తుస్వామి దీక్షితార్, 2 రన్నడు, 3 త్యాగరాజు, 4 శ్యామశాస్త్రి. జవాబు 2 రన్నడు. కింది వాక్యాల్లో సరైనవి. ఏ విజయనగర రాజుల కాలంలో కర్నూలు, అనంతపురం వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి. బి విజయనగర రాజుల కాలం నాటి వెండి నాణ్యం వరహ. సి విజయనగర రాజుల కాలంలో మలబార్ తీరంలో కన్ననూర్ ప్రధాన రేవు పట్టణం. డి వీరి కాలంలో ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది. 1 ఏబిసిడి, 2 ఏసిడి, 3 ఏబిసి, 4 ఏబిడి. జవాబు 2 ఏసిడి. రెడ్డి రాజ్యానికి సరిహద్దు కానిది. 1 ఉత్తరం ఒడిశా పూరి, 2 దక్షిణం తమిళనాడు కాంచీపురం, 3 పశ్చిమం ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం, 4 తూర్పు బంగాళాఖాతం. జవాబు 1 ఉత్తరం ఒడిశా పూరి. కింది వాటిలో సరికానిది. 1 శ్రీకృష్ణదేవరాయలకు పోర్చుగీసు అరబ్బులతో స్నేహ సంబంధాలు ఉండేవి. 2 ఇతడు 1520లో రాయచూర్ నగరాన్ని ఆక్రమించాడు. 3 ఇతడి నినాదం దేశ భాషలందు తెలుగు లెస్స. 4 ఇతడు తన తల్లి పేరు మీద నాగపట్నం నగరాన్ని నిర్మించాడు. జవాబు 4 ఇతని తల్లి పేరు మీద నాగపట్నం నగరాన్ని నిర్మించాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. 1 సంగమ, సాలువ, తులువ, అరవీటి.
2 అరవీటి సాలువ తులువ సంగమ 3 అరవీటి తులువ సాలువ సంగమ 4 సంగమ తులువ అరవీటి సాలువ జవాబు 3 అరవీటి తులువ సాలువ సంగమ. విజయనగరం రాజధాని హంపి ప్రస్తుత కర్ణాటక వద్ద శిథిలాలు ఏ కాలంలో వెలుగులోకి వచ్చాయి? 1 1805, 2 1804, 3 1806, 4 1810. జవాబు 1 1805. విఠలస్వామి హజర రామస్వామి అనే ఆలయాలను నిర్మించిన విజయనగర రాజు 1 సాలువ నరసింహరాయలు, 2 శ్రీకృష్ణదేవరాయలు, 3 అచ్యుత దేవరాయలు, 4 ఎవరూ కాదు. జవాబు 2 శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర కాలంలో పండించిన పంటలో ఎన్నో వంతును భూమి శిస్తుగా నిర్ణయించారు? 1 1/3, 2 1/6, 3 1/8, 4 1/5. జవాబు 2 1/6. కింది వాటిలో అష్ట దిగ్గజ కవులకు సంబంధించి సరికానిది? 1 అల్లసాని పెద్దన హరికథా సారం, 2 అయ్యలరాజు రామభద్రుడు సకల నీతి సారం, 3 పెంగలి సూరణ రాజశేఖర చరిత్ర, 4 తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహిత్యం. జవాబు 3 పెంగలి సూరణ రాజశేఖర చరిత్ర. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు? 1 అబ్దుల్ రజాక్, 2 డువార్టే బార్బోసా, 3 న్యూనిజ్, 4 ఇబన్ బటూటా. జవాబు 2 డువార్టే బార్బోసా. కింది వారిలో కర్ణాటక కవిత్రయానికి సంబంధించని వారిని గుర్తించండి. 1 రన్నడు, 2 దీక్షితార్, 3 శ్యామశాస్త్రి, 4 త్యాగరాజస్వామి. జవాబు 1 రన్నడు. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ 10th క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ 1 గా మరియు 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ 2 గా రూపొందించడం జరిగింది. ఈ 2 బుక్స్ 45 రోజుల్లో 10 సార్లు చదవవచ్చు. అంటే అకాడమీ బుక్స్ మనం 10 సార్లు చదివినట్లే. ఈ 2 బుక్స్ వెల 700 రూపాయలు మాత్రమే. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్ బ్యాంక్ పీడిఎఫ్ 200 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776 కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.